డీటెయిల్స్ లోకి వెళ్లిపోదాం. పుష్ప 2 సినిమా ఐటమ్ సాంగ్స్ క్లిప్స్ పై అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. ఈ లిరికల్ సాంగ్ నవంబర్ 24న ఆదివారం రోజు సాయంత్రం 7:02 చెన్నై ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల వేసే స్టెప్పులు ఎలా ఉంటాయన్న దానిపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా నెలకొన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ కు వీరిద్దరూ చేసిన డాన్స్ తో థియేటర్లు దుమ్ము లేచిపోతాయని చెబుతున్నారు. రెగ్యులర్ గా ఓ డాన్సర్ వేసే స్టెప్పులు చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారు. అలాంటి ఇద్దరు పర్ఫెక్ట్ డాన్సర్లు వేసే స్టెప్పులు చూడాలంటే రెండు కళ్లు చాలవు. RRR లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వేసిన డాన్స్ మూమెంట్స్ కు ఆస్కార్ వచ్చింది. ఇప్పుడు నాటు నాటు పాటను మించి ఈ పాటలో కొరియోగ్రఫీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. కిసిక్ పాట మొత్తం ఫీమేల్ వాయిస్ తో సాగుతుంది. తమిళ, తెలుగు, కన్నడలో సింగర్ సుభాషిణి పాడింది. హిందీలో సుభాషిణితో పాటు లోతిక జూ పాడింది. మలయాళంలో ప్రియా జర్సన్ పాడింది. బెంగాలీలో ఉజ్జయిని ముఖర్జీ కిసిక్ పాటను ఆలపించింది. ఇది అల్లు అర్జున్, శ్రీలీల కలిసి ఇవ్వబోయే డాన్సింగ్ ట్రీట్ అని మేకర్స్ చెప్తున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, డిసెంబర్ 5వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా అంటే ఎదురు చూస్తున్నారు. యావత్ దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఒక భారతదేశంలోనే కాకుండా ఇండియా వైడ్ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సగటు సినిమా ప్రేక్షకుల నుంచి అభిమానుల వరకు కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కూడా ఎదురు చూస్తున్నారు. సో దీనికి తగ్గట్టుగా మేకర్స్ కూడా ప్రతి వారం రోజులకు ఒక అప్డేట్ ఇస్తూ కూడా మెస్మరైజ్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా బీహార్ పాట్నాలో గత వారం రోజుల కింద జరిగినటువంటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి దాదాపు 2 లక్షల మంది రావడం అయితే నిజంగా నా భూతో నా భవిష్యత్ అంటూ కూడా నెటిజన్స్ అవ్వచ్చు, అలాగే అల్లు అర్జున్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని బీహార్ లో జరిగిన ఈవెంట్ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ చెన్నైలో ఈ నెల 24వ తారీఖున ప్లాన్ చేస్తున్నారు. సో 24న జరగబోయే చెన్నై ఈవెంట్ కి కూడా దాదాపు 3 లక్షలకు పైగా వచ్చిన ఆశ్చర్యం లేదంటూ కూడా సినిమా యూనిట్ అవ్వచ్చు, అలాగే సినిమాకి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా భారీగా పగడ్బందీగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు బిందు. సో మొత్తానికి అదే రోజున ఐటెం సాంగ్ కి సంబంధించి కూడా ఇప్పటికే అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 లో అంటావా సమంత అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సాంగ్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఒక తెలుగు లాంగ్వేజ్ లోనే కాకుండా దాదాపు అన్ని లాంగ్వేజ్ లో కూడా పాటకైతే భారీ క్రేజ్ వచ్చింది. ఇలాంటి ఐటెం సాంగ్ డెఫినెట్ గా పుష్ప పార్ట్ 2 లో కూడా ఉండబోతుంది అంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. సో మొత్తానికి మూవీ యూనిట్ కూడా అధికారికంగా శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తున్నట్టుగా కూడా కన్ఫర్మేషన్ చేశారు. సో దీనికి సంబంధించి సాంగ్ నేమ్ కిసిక్ అంటూ కూడా బయట ట్రోల్ అవుతుంది. నెటిజన్లు కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. సో కిసిక్ అనే సాంగ్ శ్రీలీల అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ సాంగ్, దీనికి సంబంధించినటువంటి ప్రోమో అలాగే ఫుల్ సాంగ్ ని లిరికల్ ఫుల్ సాంగ్ ని కూడా చెన్నైలో జరిగే ఈవెంట్ నా అభిమానుల సమక్షంలో భారీగా ప్లాన్ చేశారు. సో మొత్తానికి మేకర్స్ ఆలోచన విధానం చూస్తున్నట్టయితే ఇటు బెంగళూరులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్, అలాగే రేపు జరగబోయేటువంటి చెన్నైలో సాంగ్ కిసిక్ సాంగ్ దానికి సంబంధించిన ప్రమోషన్, అలాగే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోతున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా మరొక ట్రైలర్ ని కూడా కట్ చేస్తామనే ఆలోచనలో ఇటు డైరెక్టర్ సుకుమార్ కూడా అదే ఆలోచన ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మొత్తానికి నవంబర్ 24వ తారీఖు ఆదివారం సాయంత్రం 7:02 చెన్నై ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారు. కిసిక్ సాంగ్ శ్రీలీల, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అలాగే డాన్స్ క్వీన్ శ్రీలీల వాళ్ళిద్దరు వేసే స్టెప్పులు ఎలా ఉంటాయి అన్న దానిపైన కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి బిందు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఈ ట్యూన్ కు వీరిద్దరు డాన్స్ చేస్తే థియేటర్ లో డెఫినెట్ గా దద్దరిల్లిపోతాయి అంటూ కూడా అభిమానులు ఇప్పటికే చెప్తున్నారు. రెగ్యులర్ గా ఓ డాన్సర్ వేసే స్టెప్పులు చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారు. అలాంటిది ఇద్దరు పర్ఫెక్ట్ డాన్సర్లు అంటే ఒక పక్క అల్లు అర్జున్, మరొక పక్క శ్రీలీల లాంటి కాంబినేషన్ చూస్తే డెఫినెట్ గా 2 కళ్ళు చాలవు. ఇదే మనం దాదాపు 3 సంవత్సరాల కిందట రిలీజ్ అయినటువంటి RRR సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వేసినటువంటి డాన్స్ మూమెంట్ కి
అంటే అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే. సో దానికి కూడా ఆ సాంగ్ కి ఆస్కార్ వచ్చింది. అప్పుడు నాటు నాటు పాటను అంటే ఆ రేంజ్ లో నాటు నాటు పాట ఎంత బస్ క్రియేట్ చేసిందో, ఇప్పుడు నాటు నాటు పాటను మించి కూడా పుష్ప 2లో కిస్సింగ్ సాంగ్ పాటలో కొరియోగ్రఫీ ఉంటుందని అయితే డెఫినెట్ గా అందరి అంచనాలు ఉన్నాయి బిందు. మొత్తానికి కిస్సింగ్ పాట మొత్తం ఫీమేల్ వాయిస్ తో సాగుతుందంటూ కూడా మనకు తెలుస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడలో సింగర్ సుభాష్ ని పాడింది. కొద్దిసేపటి కిందటే అఫీషియల్ గా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన మూవీ టీం కూడా అఫీషియల్ గా సోషల్ మీడియా రిలీజ్ చేయడం జరిగింది. హిందీలో సుభాషినితో పాటు లోతికా జా కూడా పాడింది. మలయాళంలో ప్రియా జర్సన్ పాడింది. బెంగాలీలో ఉజ్జయిని ముఖర్జీ పాటను ఆలపించారు. ఇది అల్లు అర్జున్, శ్రీలీల కలిసి ఇవ్వబోయే డాన్సింగ్ ట్రీట్ అని కూడా మేకర్స్ అయితే చెబుతున్నారు. ఏది పుష్ప 2కి సంబంధించిన అప్డేట్స్ చూస్తుంటే అభిమానులకే కాకుండా ప్రతి ప్రేక్షకుడికి సైతం ఒక కిక్కునిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాట్నాలో జరిగిన బీహార్ స్టేట్ నుండి పాట్నాలో జరిగినటువంటి ఆ ఈవెంట్ చూస్తే ఇండియాలో ది బిగ్గెస్ట్ ఈవెంట్ అని కూడా కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ పాలకొల్లులో ఉన్నా కూడా పాట్నాలోకి ఉన్నాడు, ఎక్కడ ఉన్నా కూడా అదే క్రేజ్ అంటూ కూడా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారనేది కూడా, ఏ రేంజ్ లో వస్తారు తన సినిమాలకి అంటూ కూడా ఈ భారీ ఈవెంట్ అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇండియాలోని ది బిగ్గెస్ట్ ఈవెంట్ గా బీహార్ ఈవెంట్ అని మనకు కన్ఫర్మ్ చేశారు మేకర్స్ కూడా. అలాగే ఇండియా లెవెల్లో కూడా ఇలాంటి ఈవెంట్ అంటే బీహార్ తర్వాత రేపు జరగబోయేటువంటి చెన్నై కూడా బీహార్ ను మించినటువంటి ఈవెంట్ అవుతుందంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మేకర్స్ కూడా వాళ్ళ స్పీడ్ ని ఎక్కడ తగ్గకుండా, ఎందుకంటే షూటింగ్ పార్ట్ కూడా దాదాపు ఒక 2 రోజుల్లో ఫినిష్ కానుంది. సో ఇటు పక్క షూటింగ్ పార్ట్ తో పాటు ప్రమోషన్స్ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈవెంట్ ఎల్బీ స్టేడియమా లేదా రామోజీ ఫిలిం సిటీ వేదికగా అయితే దాదాపు మేకర్స్ అయితే ఆలోచిస్తున్నారు. మొత్తానికి 2 రోజుల్లో కూడా హైదరాబాద్ లో జరగబోయేటువంటి ఈవెంట్ ఈ నెల 29 లేదంటే 30వ తారీఖు వరకు, అంటే ఆ టైంలో కూడా వచ్చే సండేని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియం లేదా రామోజీ ఫిలిం సిటీలో ఈ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తానికి అక్కడ కూడా ఆ ఈవెంట్ లో మరొక ట్రైలర్ లాంటిది ఒక గ్లిమ్స్ కూడా, ఒక డిఫరెంట్ జాతరకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించినటువంటి ఒక చిన్న గ్లిమ్స్ కూడా రిలీజ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు బిందు. సో మొత్తానికి ఏది ఏమైనా అల్లు అర్జున్ ట్రీట్ అనుకోవాలి మనం. దాదాపు నవంబర్ మొత్తం నుంచి మొదలు పెడితే డిసెంబర్ ఎండింగ్ వరకు అల్లు అర్జున్ మానియా అంటే పుష్ప మానియా జాతర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది పక్కన పెడితే దీని కంటిన్యూషన్ లో మళ్ళీ సంక్రాంతి ఏడాదిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా ముందుకు రానుంది. మొత్తానికి ఏది ఏమైనా ఇది టాలీవుడ్ ఇండస్ట్రీకే కాదు, యావత్ భారతదేశ చలనచిత్ర రంగంలో కూడా ఈ 2 సినిమాలు అయితే భారీగా ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప రేపు జరగబోయేటువంటి చెన్నై ఈవెంట్ లో శ్రీలీల, అల్లు అర్జున్ కి సంబంధించిన ఐటెం సాంగ్ రిలీజ్ చేయబోతున్నటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరు నెలకొంది బిందు. రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.